వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సస్పెండెడ్ ఐపీఎస్ ప్రెసిడెంట్ మెడల్ గ్రహీత, అప్పట్లో ఉమేష్ చంద్ర గారితో కడపలో పనిచేసినటువంటి వ్యక్తి 2021-22 సమయానికి సిఐడి అదనపు డీజీగా ఉండి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి కారణమైన ఆయన మీద దేశద్రోహం కేసు ప్రభుత్వ పెద్దలు చెప్పినా చెప్పకపోయినా ఆయనంతటా ఆయనే డిసైడ్ అయ్యి ప్రభుత్వానికి ఏదో చేస్తున్నారని కేసు పెట్టినటువంటి పివి సునీల్ కుమార్ గారు ఇవాళ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దట్టు గోదావరి సైడ్ ఉండేటువంటి గౌరవం, ఎవరినైనా సరే బాబు అని పిలుస్తారు అంటూ చెప్తూ, తర్వాత రఘురామకృష్ణరాజు గారు బ్యాంకులకి కన్నం వేసేశాడు, బ్యాంకుల్ని లూటీ చేసేశాడు, బ్యాంకుల్ని మోసం చేశాడు అని మాట్లాడుతూ, ఏదైతే సరే బయట ఇప్పుడు ఎన్సీఎల్టీఏలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది రఘురామకృష్ణరాజు బ్యాంకులకి ఎగనామం పెట్టాడు అన్నటువంటి వ్యాఖ్యలు వీళ్ళందరూ చేస్తూ వస్తున్నారు. కానీ దాని వెనుక వాస్తవం తెలిసినటువంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ ఉన్నారు, ఫైనాన్షియల్ నిపుణులు ఉన్నారు, ఈవెన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళకి, సిబిఐ వాళ్ళకి సైతం దాని వెనక ఉన్నటువంటిది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏం చేశాడు అనేటువంటిది. తమిళనాడులో స్వర్గీయ జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏర్పడినటువంటి వివాదం తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి, ఆ తర్వాత స్టాలిన్ వచ్చాకన్నా క్లియర్ అవుతుంది అనుకుంటే అక్కడి నుంచి కూడా కాకుండా దాదాపుగా 984 కోట్ల రూపాయలు రఘురామకృష్ణరాజు అలాగే ఎవరైతే ఆ కంపెనీ డైరెక్టర్లు ఉన్నారో ఇండ్ భారత్ పవర్కి సంబంధించి, అలాగే మద్రాస్ పవర్కి సంబంధించి ఇతరత్ర ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి వీటికి రావాల్సినటువంటి ఆ బకాయిలు ఇంకా రాకుండా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్స్లో ఇంకా ఆ కేసు నమోదయ్యి ఆ కేసు కొనసాగుతూ వస్తోంది అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇది విస్మరించి కేవలం బ్యాంకులకు ఎగనాం పెట్టిన దొంగ అంటూ మాట్లాడడం అనేది డెరిగేటరీ కాదా అధ్యక్ష అని అడుగుతున్నారు. బిఫోర్ దట్ ఒక్కసారి పివి సునీల్ మాట్లాడినటువంటి మాటలు చూడండి. అంటే అందులో కొన్ని చోట్ల బీప్ వెయ్యాలి, బట్ తెలియాలి కదా ఎవరు ఎలాంటి భాష వ్యక్తీకరణ చేస్తారు అనేటువంటిది. ఒకసారి చూడండి. అందరికీ జై భీమ్. మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎన్ని సందర్భాల్లో మాట్లాడినా కూడా ఏ ఒక్కరి గురించి నేను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శలు చేయలేదు, నేను చేయను కూడా. అలాగే దళితులకు సంబంధం లేని విషయాలు వాటి గురించి కూడా నేను ఎప్పుడు మాట్లాడను. అంటే ఉదాహరణకి ఈ రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే అంశం కానీ మరొకటి కానీ దాని మీద నేను ఎప్పుడు పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ నేను ఎప్పుడు మాట్లాడాల. మన సంబంధం లేని విషయాలు మనం ఎందుకు మాట్లాడాలనేది అది ప్రభుత్వం ఎలా అనుకుంటే అలా చేస్తుంది. కానీ దానిలో దళితులకి ఇంత మేలు ఉంది, ఇలా ఉంది అని ఎవరన్నా చెప్పి కన్విన్స్ చేస్తే దానికోసం నేను మాట్లాడగలను, అంతవరకే. ఎనీవే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే, నేను జనరల్గా అతను వీడియోలో ఇవి చూడను, కానీ మొన్న ఎవరో పంపించారు, చూసా. మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు, మీకు వాక్ స్వాతంత్రం ఉంది, దాని గురించి నేనేమన్నాను. కానీ వాడే భాష ఏమిటి, వాడు వీడు అని మాట్లాడతాడు. ఎరా గవిడి గేదెలాగా పెరిగావు, నీకు సంస్కారం లేదేంట్రా, మీ అమ్మా నాన్న నీకేం నేర్పించలేదా? పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరినైనా సరే పనిచేసేవాళ్ళని కూడా చాలా మర్యాదగా బాబు అని పిలుస్తాం. ఆ సంస్కారం కూడా లేదా? వాడు వీడు హాఫ్ కోటు నీకేంట్రా, నేనేం వేసుకుంటే నీ సొమ్ములతో కొనిచ్చావా? నువ్వెంత, నీ బతుకెంత? పొద్దున్న లెగిస్తే బ్యాంకులను మోసం చేస్తే కానీ బతకలేవు, ఆ డబ్బులు లేకపోతే నీకు తిండి లేదు, అది నీ బతుకు. మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడేవాడివి. సరే, నువ్వు అయిపోయావు, నువ్వంటే బ్యాంకు దొంగవి, నీకు చరిత్ర ఉంది. మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నావు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడి పెళ్ళాన్నన్నా తిడతాడు, వాడి తల్లినన్నా తిడతాడు, చెల్లెనన్నా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నావు, వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ అవి పెట్టుకున్నావు, పక్షులు, యానిమల్స్ అవి పిచ్చి, అవి కూడా ఎవడో దేకడు, నేను పట్టించుకోను. సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ చేయి, నాకేమి అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడుండ్రు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? ఏదో గేదె వాటం వేసుకుని నువ్వును మేము అనలేమా వాడు వీడని?
నువ్వెంత నీ బతికంతా నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడివా? అడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. టేక్ కేర్, బై. చూసారుగా ఏం మాట్లాడారు అనేది. గౌరవ ఉపసభాపతి, క్యాబినెట్ ర్యాంక్ హోల్డర్, అంటే క్యాబినెట్ హోదా ఉంది కాబట్టి, అండ్ ఉండి శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు మెంబరు, లోక్సభ మెంబరు, అండ్ సిరీస్ రాజు గారి మనవడు. డెఫినెట్గా అది గౌరవమే. ఎందుకంటే సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజ అభివృద్ధి కోసం అనేక కాలేజీలకి, స్కూళ్ళకి విరాళాలు ఇచ్చి, వాటికి డొనేషన్స్ ఇచ్చి, అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీ పెట్టి ప్రజల కోసం ఉపయోగపడినటువంటి మహానుభావుడు శిరీష్ రాజు గారు, ఆయన మనవడు రఘురామకృష్ణరాజు గారు. అందుకని అది గౌరవమే. ఆయన్ని పట్టుకొని సరే, ఇక ఊళ్ళో మాట్లాడేటువంటి భాష ఏ విధంగా వచ్చింది, ఇంకా ఆయన ఏంటంటే సర్కాస్టిక్గా, రఘురామకృష్ణరాజు గారికి తెలుగు మీద అపారమైన పట్టుంది అనేది అందరికీ తెలిసిందే. అందులోనూ వ్యంగ్యంగా మాట్లాడడం, డైరెక్ట్గా ఒక మాట కాదు, వ్యంగ్యంగా మాట్లాడడం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఆ వ్యంగ్యం చాలా హాస్యస్ఫూరకంగా ఉంటుంది, అర్థం అవ్వాలి అందులో ఉన్నటువంటి పంచ్. సో అవి అర్థం చేసుకోలేక నీలి కోటు అన్నారు, ఆ కోట్ అన్నారు అంటే డెఫినెట్గా రాజుగారు ఏం కొనివ్వలేదు, ఎవరి సొమ్ముతో వాళ్ళే కొనుక్కున్నారు. దానికి సంబంధించినటువంటిది బయట చెప్తారు, అది వేరే విషయం. ఆయన పట్టుకుని అంత మాట్లాడినాం. తర్వాత ఏంటి, కొంతమంది మనుషుల్ని రెడీ చేసుకున్నారు అంటే ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మనిషే పివి సునీల్ కుమారు, అలాగే జాడ శ్రవణ్ కుమారు, విజయ్ కుమారు, హర్ష కుమారు, ఇలాగా వీళ్ళందరూ ఆయన కనుసన్నల్లోనే, ఆయన అదుపాజ్ఞల్లోనే, ఆయన చెప్పినటువంటి పంధాలోనే నడుస్తున్నారు అని ఆరోపణలు బయట వస్తున్నాయి. వాటిని కూడా వాస్తవాలు అనుకోవాలా? అదే అనుమానం వస్తుంది. తర్వాత ఏవో ఛానల్స్ అన్నారు, పక్షులు, యానిమల్స్ ఇది అని చెప్పి. జంతువులు పేర్లతోటి ఏమైనా ఛానల్స్ ఉంటాయేమో కానీ జంతువుల ఛానల్స్ నడపడం ఏం చూడలేదు మనం. జంతు ప్రవృత్తితోటి అస్సలు ఉంటాయని అనుకోము. ఎందుకంటే ఆ జంతు ప్రవృత్తికి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ సాక్ష్యంగా ఉంది. అండ్ ఇంకా చెప్పాలి అనుకుంటే కస్టోడియల్ టార్చర్ కూడా ఆ జంతు ప్రవృత్తిలోకి వస్తుంది, క్రూర జంతు ప్రవృత్తిలోకే వస్తుంది అనేది కూడా చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు. అసలు ఈరోజు మళ్ళీ వచ్చి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఆకివీళ్ళలో జరిగినటువంటి ఆ ఘర్షణలు, రామాలయం దగ్గరికి మళ్ళీ గొంతేనమ్మ అని ఇంకోటని చెప్పి అక్కడ బ్యాచ్ని రెచ్చగొట్టి, ఎవరైతే కన్వర్షన్ మాఫియాకి బలైపోయి ఇన్నాళ్ళుగా మత మార్పిడి జరిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏదో కంప్లీట్గా రామాలయం కట్టడానికి వీల్లేదని, ఇంకో ఆలయం కట్టడానికి వీల్లేదని మాట్లాడుతూ చేసినటువంటి ఆ ప్రొపగండా, అలాగే ఆ తర్వాత దాడి చేసినటువంటి వ్యక్తుల మీద ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఏదైతే గౌరవ పివి సునీల్ గారి ఆ అంబేద్కర్ ఇండియా మిషన్ ఉందో, ఆ అంబేద్కర్ ఇండియా మిషన్ అందరికీ సమానత్వాన్ని బోధించాలి అనేటువంటి పాయింట్ కాకుండా కేవలం క్రైస్తవాన్ని ఎక్కువగా తీసుకువెళ్ళాలి అనేటువంటి పద్ధతిలో వెళ్తారు. ఆయన కూడా ఎక్కువగా ఆ ప్రసంగీకులే, అందులోనూ ఆయన రాతగాడు కూడా చాలా లేఖనాలు ఇవన్నీ కూడా రాశారు అనేటువంటి సాక్ష్యాధారాలతో బయటపడ్డాయి. అండ్ వాళ్ళ మెయిన్ ఎయిమ్ వచ్చేసి దళిత జనోద్ధారణ అనేది కాకుండా అందులో క్రైస్తవ జనోద్ధారణ, క్రిస్టియనైజేషన్ చేయాలి అనేటువంటి ఒక ఎజెండాతోటే ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా ఆయన సపోర్ట్ చేశారు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా బయట చాలామంది వ్యక్తపరుస్తారు. సో ఈ నేపథ్యంలో ఈ ఆకివీడులో జరిగినటువంటి ఘటనలో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులతో ఉన్నటువంటి ఫోన్ కాల్స్లో సదరు పివి సునీల్ గారు ఉన్నారు. ఆ ఉండడం, రఘురామకృష్ణరాజు గారు బయట పెట్టడం, ఈ పెట్టడం వల్ల వచ్చినటువంటి ఫ్రస్ట్రేషన్ తోటే ఈ మొత్తం అంతా ఎపిసోడ్ జరిగింది, ఇలా మాట్లాడారు అని. అంటే ఇన్ జనరల్గా నేను అసలు వ్యక్తిగతంగా మాట్లాడను, నేను ఎవరి గురించి పెద్ద పట్టించుకోను, ఇది మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి అంత ఆవేశంతో మాట్లాడడం. అందులోనూ మొన్న మధ్య ఒక వీడియో చూసాం మనం, చాలా చక్కగా ప్రశాంతంగా నవ్వుతూ ఆ టీసీ సర్టిఫికెట్ ఫేక్ చేశారు, అదంతా కూడా దాన్ని సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇస్తున్నాను, కేసు పెడతాం ఖచ్చితంగా, ఎవరున్నారో ఏంటో అని మాట్లాడుతూ ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి హావభావాలు, ముఖ కవళికలు చూస్తే చాలా ప్రశాంతంగా, ఏదో సరదాగా ఓ జోక్ దొరికింది బయట, చాలా నవ్వుకుని ఇలాంటివి కూడా చేస్తారా అన్నటువంటి ఒక సంతోషమైనటువంటి ఫేస్తో, ప్రశాంత చిత్తంతో మాట్లాడినటువంటి మాటలకి, ఈరోజు మాట్లాడినటువంటి మాటలకి, అంటే ఈ మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్, ఆ బయటపడినటువంటి ఫోన్ కాల్స్ డీటెయిల్స్, వీటితోటి రేపన్న రోజు కుట్రదారుల్లో ఈయన పేరు కూడా ఉంటుందేమో అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఇలాంటివి వ్యాఖ్యానం చేశారు అనేది ఇంకొంతమంది సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ
పివి సునీల్ కుమార్ గారి వ్యాఖ్యలు కాస్త కఠినంగాను అగౌరవపరిచే విధంగాను ఉన్నాయి. ఆ, ఏకవచనంతో సంబోధించేంత చనువు ఇది రఘురామకృష్ణరాజు గారితో ఉంది అని నేనైతే అనుకోను, చాలామంది అనుకోరు. బట్ రైవలరీ అనే పాయింట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆ దేశద్రోహం రాజద్రోహం కేసు పెట్టడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఈయన కనుసన్నల్లోనే నడిచింది అనేటువంటి పాయింట్, అక్కడి నుంచి సర్వీస్ రూల్స్ వీటికి సంబంధించి అంబేద్కర్ ఇండియా మిషన్ మీద రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఇచ్చినటువంటి రిపోర్ట్స్, ఆధార సహితంగా కోర్టులో వేసినటువంటి కేసు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఎటువంటి చర్యలు పివి సునీల్ మీద తీసుకున్నారు అని చెప్పి స్టేట్ చీఫ్ సెక్రటరీకి లేఖలు రావడం, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, వీటన్నిటి నేపథ్యం తీసుకున్నప్పుడు ఎక్కడో కావాలని రెచ్చగొట్టడానికే రఘురామకృష్ణరాజుని రెచ్చగొట్టి మళ్ళీ అక్కడ ఏదో రకంగా ఇష్యూస్ క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది అనేది ఇంకొంతమంది అభిప్రాయం. ఏదేమైనప్పటికీ గౌరవ పివి సునీల్ కుమార్ గారు వారి ఆ టెంపర్ని కోల్పోకుండా బాధ్యతాయుతంగా, అసలే సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి ఆ సస్పెన్షన్ తొందరగా క్లియర్ అవ్వాలి, మంచిగా సర్వీస్లో ఉండి రిటైర్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ, ఏమైనా తప్పులు చేసుంటే ఆ తప్పులకు తగినట్టుగా ప్రభుత్వం శిక్షించడం ఇవన్నీ ముందు ముందు జరుగుతాయని రాజుగారు కూడా చెప్తున్నారు. కాబట్టి అప్రూవర్గా మారిపోయి నేను చేసినవి కాదనో ఎవరో చేయించారనో మాట ఏదైనా చెప్పేసుకుంటే అయిపోతుంది కదా అనేది ఇంకొంతమంది అంటున్నటువంటిది. ఏదేమైనా ఇటువంటి భాష వ్యక్తీకరణ అనేటువంటిది భావ వ్యక్తీకరణ కిందకి రాదు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అది కాదు అని తెలుసుకోవాలి అని చాలామంది చెప్తున్నారు. మరి తెలుసుకుంటారా లేదు ఇలాగే తెగించి మాట్లాడతారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.